నలుమూలల నుంచి కూడా విద్యుత్ ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్ చేరుకుని మహా ధర్నా చేపట్టనున్నారు. అలాగే ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ ఆందోళనలో మొత్తం 60,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొనున్నారు. తమ డిమాండ్స్ నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. తాము చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పందించకపోవడంతో ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు విద్యుత్ జేఏసీ వెల్లడించింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ రెడ్డి తెలుసుకుందాం. సురేందర్, ఎక్కడున్నారు మీరు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యల మీద ప్రభుత్వానికి దఫదఫాలుగా వినతిపత్రాలు ఇచ్చారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో, యాజమాన్యం పట్టించకపోవడంతో ఈరోజు మహాధారణకి పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు జేఏసీ నేతలు ఉన్నారు, వాళ్ళతో పాటు. సార్, ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన? ప్రధాన డిమాండ్ అంటే వాస్తవంగా మాతో పాటుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయంలో అయితేనేమి, అలాగే జేఎల్ఎం గ్రేడ్ 2ల విషయంలో అయితేనేమి, అలాగే 1999 నుంచి 2004 వరకు పెన్షన్ సౌకర్యం గవర్నమెంట్లో ఉంది, కానీ ఒక ఎలక్ట్రిసిటీ సెక్టార్లోనే లేదు. అలాగే డిఏలు కూడా ఎప్పుడు మాకు గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు, కానీ కొంతకాలంగా మాకు డిఏలు ఇవ్వకుండా వారు ఆపుతూ ఉన్నారు, గవర్నమెంట్తో ముడిపెడుతున్నారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఆ డిఏలకు సంబంధించి కూడా మాకు అగ్రిమెంట్లు ఉన్నాయి, ఎక్కడ మాకు గవర్నమెంట్తో సంబంధం లేదనేది. కానీ ఏదైతే చట్టాలు చేసుకున్నామో, అగ్రిమెంట్ పూర్వకంగా రాసుకున్నామో, ఆ అగ్రిమెంట్లను కూడా తొంగలో తొక్కుతున్నారు. అలాగే మాతో పాటుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా రెగ్యులర్ చేయమని చాలా సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాలు పైబడి అడుగుతూ ఉన్నాము. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి మేనేజ్మెంట్లు ఏవి కూడా వాటిపైన స్పందించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా అంటే ఆర్థిక భారం అంటారు, కానీ ఆర్థిక భారానికి సంబంధించి రాబడి టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఫీల్డ్ నుంచి తీసుకొచ్చి ఇస్తున్నాము. కానీ ఆ టారిఫ్లన్నీ పక్కదారి పడుతున్నాయి, కానీ ఏదైతే మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు, జేఎల్ఎం గ్రేడ్ 2స్కు ఈ పెన్షన్ సౌకర్యానికి కావాల్సిన ఫండ్స్ విషయానికి ఆ టారిఫ్లు వినియోగించడం లేదు. ఇది చాలా దారుణం. ఈ విషయాలన్నీ కూడా చాలాసార్లు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కానీ మేనేజ్మెంట్లు ఈరోజు చూస్తూ ఉన్నాము, ఏదైతే మేము ఉద్యమాన్ని రూపకంగా వచ్చామో ఆ ఉద్యమాన్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో పలు దఫాలుగా కింద స్థాయి అధికారులందరికీ కూడా ఈపీడీసీఎల్ యాజమాన్యం అయితేనేమి, మనం చూస్తున్నాం, ఇంత మీరు సర్కులర్ ఇచ్చారు, సమ్మెకి వెళ్తా ఉన్నారు, మహాధరణ పెట్టారు, కానీ చర్చలకు మాత్రం పిలిచిన పరిస్థితి లేదు. తూతూ మంత్రంగా చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మహాధరణ తదనంతరం చర్చలు అనేవి జరుగుతాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు చర్చలకు రమ్మని సర్క్యులర్ కూడా ఇచ్చారు మేనేజ్మెంట్ వారు. ప్రధానంగా గ్రేడ్ 2 జేఎల్ఎంలని తప్పుదారి పట్టించే విధంగా ఈపీడీసీఎల్ సీఎండీ గారు టెలికాన్ఫరెన్స్లో చెప్పారు. గ్రేడ్ 2 జేఎల్ఎం రిక్రూట్మెంట్ అనేది 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాత రెగ్యులేషన్స్ అనుసరించి జరిపారు. కొత్త రెగ్యులేషన్స్ మాకు పెట్టలేదు. అప్పుడు వాళ్ళు రిక్రూట్ అయ్యి జాయిన్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న క్రమంలో కొత్త రెగ్యులేషన్స్ తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను బుగ్గిపాలు చేసే విధంగా